వాళ్ళు అయితే బ్యాగ్లో బట్టలు సర్దుకొని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన చందు అయితే ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎక్కడికి అనేసి. అయితే దూరంగా చూస్తున్నటువంటి రామరాజు అయితే ఏమైంది అనేసి ఒకసారిగా దగ్గరికి వచ్చి చూస్తాడు. అంతలో ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటాడు రామరాజు. అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే ఇలా అంటుంది, ఏం లేదు మామయ్య గారు, మా పుట్టింటికి వెళ్తున్నానని అయితే అంటూ ఉంటుంది. ఎందుకు అంటే, ఏం లేదు మామయ్య గారు, ఇంట్లో నాకు ఉండాలనిపిస్తలేదు, అందుకే మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాను అయితే అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు అంటే, అవును మామయ్య గారు, ఈ ఇంట్లో ఉండాలనిపిస్తలేదు నాకు, రోజు ఏదో ఒక గొడవ, ఇప్పుడు ఎవరు ఎట్లా మారుతారో అర్థమవుతలేదు, రోజు ఒక్కొక్క తీరుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అందుకే నాకు ఇంట్లో ఉండాలంటే నచ్చట్లేదు మామయ్య గారు, అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోయేదాం అనుకుంటున్నాను అని అయితే అంటూ ఉంటుంది. అది విన్నటువంటి ఇంట్లో వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీవల్లి వైపు అలానే చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న శ్రీవల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఈ ఇంట్లో రోజుకు ఒక రకమైన గొడవలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి, అసలు మనశ్శాంతి అనేది ఉండట్లేదు, మనుషులు కూడా ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఏ రకంగా ప్రవర్తిస్తారో అర్థమవుతలేదు, నాకు ఇంట్లో మనుషులను అర్థం చేసుకోలేకపోతున్నాను అయితే అంటూ ఉంటుంది. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళి మనశ్శాంతిగా ఉందాం అనుకుంటున్నా, నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు మామయ్య గారు అని అయితే అంటూ ఉంటుంది. అది విన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే శ్రీవల్లిని చూస్తూ ఉంటారు. ఇది ఈరోజు జరగబోయే ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.